ఓహో టీవీ ఒక కథ చెప్పనా మీకు? అనగనగా ఒక ఊరు. ప్రతి ఊరికి ఉన్నట్లే ఈ ఊరికి కూడా ఒక పేరుంది. కానీ ఈ పేరులో కొన్ని సుడులు, వట్రసుడులు ఉన్నాయి. నా నోరంత తిరగదు కాబట్టి మా ఊరు అనేస్తున్నా. మా ఊరి కోసం మాట్లాడాలంటే అబ్బో చాలా ఉంది. ఎలాగో చాలా దూరం ప్రయాణిస్తాంగా, మెల్లమెల్లగా చెప్తా. ఈరోజు ఒకళ్ళ కోసం చెప్తా. ఈరోజు కథ మా విక్రమ్‌తో మొదలుపెడతాను. ఇదిగో ఇదే ఇల్లు. బావుంది కదా! నాకు చాలా నచ్చింది. పైకి ఎన్నంతస్తులు లేచినా తను మాత్రం నేల మీదే ఉంటాడు. చేసే పని సాఫ్ట్‌వేర్. ఆయన కూడా అలానే సాఫ్ట్‌గా ఉంటాడు. తన పని తను చూసుకుంటూ, అన్నీ ఒక పద్ధతిలో చేస్తూ, తన పనికి ఎవరూ పేరు పెట్టకుండా, అన్నీ టైంకి చేసుకుంటూ, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా, అందరినీ సంతోషంగా చూసుకుంటూ అలా గడిపేస్తూ ఉంటాడనమాట. ఉదయాన్నే 6 గంటలకి లేచి మంచి కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతాడు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని న్యూస్ చూస్తూ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. ఇలా పద్ధతిగా ఉండేవాడి కొడుకు ఇంత పద్ధతిగా ఎందుకుంటాడు? ఎలా ఉంటాడని మాత్రం అడక్కండే. ఇలా మాత్రం అస్సలు ఉండడు. ఏంటో మనవాడు గడియారం 6 దగ్గరకు వచ్చి అలారం కొడితే మనోడు మాత్రం 8 గంటల వరకు లేవడు. లేవగానే ఈ సెల్ ఫోన్ పట్టుకొని అదేదో గేమ్ ఆడతాడు. హడావిడిగా స్నానం చేస్తాడు. అమ్మ మాత్రం రోజు ఒక్కటే మాట. చింటూ బ్రేక్ఫాస్ట్ రెడీ, కిందకి రా త్వరగా, బస్కి టైం అవుతుంది. ఈవిడ చింటూ వాళ్ళ అమ్మగారు. పేరు రుక్మిణి. చింటూని ప్రతి దానికి వెనకేసుకుంటూ వస్తుంది. కాలక్షేపం కోసం బేకరీ కూడా నడుపుతున్నారు. అన్నట్లు ఇంట్లో ఇంకొకళ్ళు కూడా ఉన్నారండోయ్. అదిగో న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లవి తీసుకుని వస్తుందిగా, తన పేరు కాంతమ్మ. ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోతుంది. ప్రతి పని రెండోసారి చేయడం కోసం మొదటిసారి సగమే చేస్తూ ఉంటుంది. అమ్మో, ఈవిడ గురించి మీకు చాలానే చెప్పాలి. ఖాళీగా ఉన్నప్పుడు చెప్తా. అన్నట్లు చింటూ ఇంకా కిందకి రాలేదుగా, అమ్మ మళ్ళీ ఇలా అంటుంది. చింటూ టైం అవుతుంది నాన్న. చింటూ పైన బెడ్ మీద పడుకొని ఫోన్లో గేమ్ ఆడుతూనే ఉన్నాడు. బాక్స్లో కట్టేయమ్మా, తర్వాత బస్లో తింటా అన్నాడు చింటూ. ఈలోగా బస్ హారన్ మోగింది. అప్పుడు వాళ్ళమ్మ చింటూతో, చింటూ బస్ వచ్చేసింది, ఇదిగో టిఫిన్ బాక్స్లో కట్టేశా అని అంటుండగానే చింటూ కంగారుగా స్టెప్స్ దిగుతూ వచ్చేసరికి బస్ మిస్ అయిపోతాడు. ఈ వారంలో ఇది మూడోసారి. ఇప్పుడు చూడండి నాన్న ముందు చింటూ చేసే యాక్టింగ్. వాళ్ళ నాన్న డోర్ బయట నించొని ఇదంతా చూస్తూ ఉంటాడు. అప్పుడు చింటూతో ఈ వారంలో ఇది ఎన్నోసారి? అంటాడు. దీనికి చింటూ ఇదే ఫస్ట్ డాడీ అంటాడు. ఇక వాళ్ళ నాన్న సైలెంట్గా ఉండి సరే పద, నేను కార్లో డ్రాప్ చేస్తా అంటాడు. అప్పుడు ఇదంతా చూస్తున్న వాళ్ళమ్మ, మీరే వెనకేసుకుని వస్తారు వాణ్ణి. ఈ వారంలో ఇది మూడోసారి. వాడు హోంవర్క్ కూడా సరిగా చేయట్లేదు అని అంటుంది. దీంతో వాళ్ళ నాన్న నేను మాట్లాడతాలే అంటాడు. చింటూ వాళ్ళ నాన్న కార్లో వెళ్తూ ఇలా మాట్లాడతాడు చింటూతో. కానీ చింటూ మాత్రం ఫోన్లో గేమ్ మీదే కాన్సంట్రేషన్ చేస్తూ వాళ్ళ నాన్నకి అంతా బానే ఉంది నాన్న అని సమాధానం చెప్తాడు. నీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అని అడుగుతాడు వాళ్ళ నాన్న. అందరూ బానే ఉన్నారు నాన్న అని చెప్తాడు చింటూ. నెక్స్ట్ మంత్ లో యాన్యువల్ ఎగ్జామ్స్ కదా, ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది? అని అడుగుతాడు. చింటూ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో వాళ్ళ నాన్న చింటూ వైపు చూస్తూ ఉంటాడు. చింటూ ఇంకా గేమ్ ఆడుతూనే ఉంటాడు. అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా? అని అడుగుతాడు. అంతలో చింటూ వాళ్ళ స్కూల్ వచ్చేస్తుంది. చదువుతున్నానులే నాన్న. ఓ, స్కూల్ వచ్చేసింది, బాయ్ నాన్న, తర్వాత మాట్లాడదాం అని వెళ్ళిపోతాడు. ఇది మనవాడి మార్నింగ్ రొటీన్. ఇంకా క్లాస్లో ఎలా ఉంటాడంటే, ఇదే మా ఊరి స్కూల్, ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఇప్పుడు చింటూ వాళ్ళ క్లాస్కి వెళ్తే చింటూ తన ఫ్రెండ్తో మంచి డిస్కషన్లో ఉంటాడు. చూపిస్తా రండి. క్లాస్ రూమ్లో చింటూ. పిల్లలందరూ గోల్ చేస్తూ ఉంటారు. అదేంటో చింటూకి ఇంట్లో ఎంత టైం దొరికినా క్లాస్ స్టార్ట్ అవ్వబోయే 10 మినిట్స్ ముందు హోంవర్క్ చేయాలనిపిస్తుంది. మామూలుగా అరగంట పట్టే హోంవర్క్ ఇక్కడ 10 నిమిషాల్లో పూర్తి చేసేస్తాడు. అన్నట్లు ఇంకా ఇంకొకరిని పరిచయం చేస్తా అన్నా కదా, ఇదిగో తినే. పేరు బంటు. అసలు పేరు వేరే ఉందనుకోండి, బట్ అందరూ తనని బంటు అనే పిలుస్తారు. బంటు చింటూతో ఇలా చెప్తున్నాడు. గేమ్లో మనం ఇద్దరమేరా బాగా ఆడుతున్నాం, ఇంకా ఎవరినైనా యాడ్ చేసుకోవాలరా మన టీంలోకి. అప్పుడు చింటూ, ఈ గేమ్లో ఎలా అయినా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడే రేంజ్కి వెళ్తున్నాంరా అంటాడు. బంటు, వెళ్దాం కానీ ఇంతకీ మనకి మ్యాథ్స్ క్లాస్ ఎప్పుడురా అని అడుగుతాడు.
బ్రేక్ తర్వాత క్లాస్ రా అని చెప్తాడు చింటూ. మనకింకా 7 సమ్స్ ఉన్నాయిరా, అవుతాయో లేదో అని కంగారు పడుతూ ఉంటాడు బంటు. ఈజీరా, అసెంబ్లీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 మినిట్స్ ఉంది, ఈలోపు 3 సమ్స్ చేసేయవచ్చు. తర్వాత బ్రేక్ 20 మినిట్స్ అప్పుడు మిగతా 4 సమ్స్ కంప్లీట్ చేసేయచ్చు. ఈజీరా, ఈజీ, టెన్షన్ పడకు అని ధైర్యం చెప్తాడు చింటూ బంటుకి. అప్పుడు బంటు, ఒకవేళ చారీ సార్కి మనం క్లాస్లోనే చేసామని తెలిస్తే ఈరోజు మనం బయటేరా, అసలే నేను టెస్ట్ పేపర్లో కూడా సైన్ చేయించలే అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిన చింటూ, టెస్ట్ పేపరా, అదెప్పుడైంది అంటాడు. అప్పుడు బంటు, నిన్నే అయింది కదరా అంటాడు. ఆ మాటలన్నీ వింటున్న చింటూ, హా అవును అయింది కదా, బాగా గుర్తు చేసావురా, టెస్ట్ పేపర్లో సైన్ పెట్టించుకొని రాకపోతే ఈరోజు ఇంకా క్లాస్లోకి అలో చేయనన్నారు, మరి ఇప్పుడెలా అంటాడు బంటు. చింటూ బంటు ఒకేసారి ఇలా అంటారు, ఒకవేళ మనమే సైన్ పెట్టేస్తే అనే ఆలోచన వాళ్ళ బుర్రలోకి వస్తుంది. అప్పుడు చింటూ, కరెక్ట్ ఐడియా వచ్చిందిరా ఇద్దరికి అంటాడు. దీంతో బంటు ప్లాన్ డివైస్ చేస్తాడు. ఇప్పుడు ఒక పని చేద్దాంరా, నువ్వు మా డాడీ సైన్ పెట్టు, నేను మీ డాడీ సైన్ పెడతా అని చెప్తాడు. దీంతో చింటూ, నువ్వు సూపర్ రా, నీ దగ్గర ఎప్పుడు బెస్ట్ సొల్యూషన్సే ఉంటాయి అంటాడు. చింటూ బంటు వాళ్ళ నాన్నలాగా బంటు యాక్ట్ చేస్తూ ఉంటాడు అని తన గొంతును సవరించుకొని, నాన్నగారు ఎదుగోండి టెస్ట్ పేపర్, సైన్ చేయండి అని అడుగుతాడు. అప్పుడు చింటూ బంటు వాళ్ళ నాన్నలాగా యాక్ట్ చేస్తూ, ఏదిరా ఇలా ఇవ్వరా అబ్బాయి, 10కి 5 అంటూ ఒక షాకింగ్ లుక్ ఇస్తాడు. షబ్బాష్, 5 మార్కులు మాత్రమే తగ్గాయి అంటూ ఉంటాడు బంటు వాళ్ళ నాన్నలాగా చింటూ. బంటు ఇంకా తన యాక్టింగ్ కొనసాగిస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ నాన్నగారు అని. చింటూ తన వణుకుతున్న చేతులతో సైన్ చేసేస్తున్నా అని చెప్తాడు. వాళ్ళ వెనక నుంచొని ఇదంతా విని అంతా చూస్తూ ఉంటాడు చారీ సార్. కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా, ఏంట్రా సైన్ పెట్టేది, మీకు ఇంట్లో సాల్వ్ చేయండిరా అని సంసిస్తే క్లాస్లో చేస్తారేరా, అది కూడా కాపీ కొడుతున్నారు సాల్వ్ చేయకుండా. ఇంకా మీ పేరెంట్స్ సైన్ ఫోర్జ్ చేసేంత పెద్దవాళ్ళు అయిపోయారా మీరు అనగానే చింటూ, సార్ ఫస్ట్ టైం సార్ అంటాడు. ఇది మొదటిసారి కాదు, అయినా మీరు అల్లరి చేస్తుంటే చూసి చూడనట్టు వదిలేసా, కానీ ఈసారి మాత్రం హద్దుల్ని మీరిపోయారా మీరు. రానివ్వండి మీ పేరెంట్స్ని, వాళ్ళకు కూడా తెలియాలి కదా మీరు చేసే ఘనకార్యాలు. అయ్యో చింటూ, చక్కగా ఇంట్లోనే హోంవర్క్ చేసుకోవాల్సింది, టెస్ట్ పేపర్ సంగతికి వస్తే హో అన్నట్లు టెస్ట్ అయినట్లే మన వాడికి గుర్తులేదు కదా, చూద్దాం రేపు ఏమవుతుంది.